రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే ఆ దిశగా కీలక అడుగులు పడుతూ ఉన్నాయి. శాంతి చర్చలకు రావాలని జెలెన్స్కీని రష్యా ఆహ్వానించింది. మాస్కోకు వస్తే భద్రతా హామీలు ఇస్తామని ప్రకటించింది. అమెరికా నాయకత్వంలో శాంతి ప్రయత్నాల వేళ రష్యా ప్రతిపాదన చర్చనీయాంశంగా మారింది. అయితే రష్యా ప్రతిపాదనపై జెలెన్స్కీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గతంలోనూ ఇలాంటి ఆహ్వానాలను ఆయన తిరస్కరించారు. దీంతో ఈసారి ఎలా స్పందిస్తారో అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇటీవల అబుదాబిలో రష్యా ఉక్రెయిన్ అమెరికా మధ్య త్రైపాక్షిక చర్చలు జరిగాయి. ఆదివారం మరొక రౌండ్ చర్చలు జరగనున్నాయి. ఉక్రెయిన్ పై వారం రోజులు దాడులు చేయొద్దని ట్రంప్ కోరనున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే ఆ దిశగా కీలక అడుగులు పడుతూ ఉన్నాయి. శాంతి చర్చలకు రావాలని జెలెన్స్కీని రష్యా ఆహ్వానించింది. మాస్కోకు వస్తే భద్రతా హామీలు ఇస్తామని ప్రకటించింది. అమెరికా నాయకత్వంలో శాంతి ప్రయత్నాల వేళ రష్యా ప్రతిపాదన చర్చనీయాంశంగా మారింది. అయితే రష్యా ప్రతిపాదనపై జెలెన్స్కీ నుండి ఎలాంటి స్పందన రాలేదు. గతంలోనూ ఇలాంటి ఆహ్వానాలను ఆయన తిరస్కరించారు. దీంతో ఈసారి ఎలా స్పందిస్తారో అనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవల అబుదాబిలో రష్యా ఉక్రెయిన్ అమెరికా మధ్య త్రైపాక్షిక చర్చలు జరిగాయి. ఆదివారం మరొక రౌండ్ చర్చలు జరగనున్నాయి. ఉక్రెయిన్ పై వారం రోజులు దాడులు చేయవద్దని రష్యా ట్రంప్ కోరనున్నారు.